ఫిలాసఫీ అయిపోయింది కదా. నెక్స్ట్ వాదాలు. మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇది పక్క డిఎస్సిలో 1 బిట్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి బిట్ 100% వస్తుందబ్బా. ఈ వచ్చిన బిట్ కూడా ఫస్ట్ 3 లైన్లో మాత్రం ఆ బిట్ రావడానికి ఆస్కారం ఉంది. అక్కడ పడకపోతే డెప్త్గా ఇంకో దగ్గర పడడానికి అవకాశం ఉంది తప్ప ఫస్ట్ మాత్రము ఈ ఫస్ట్ 3 సెంటెన్స్లో ఉంటుంది. వాటి గురించి ఒక బిట్ వస్తుంది. వాదాలు ఎన్ని రకాలు చెప్పినాము? 5 రకాల వాదాలు ఉన్నాయి. 1 న్యాచురలిజం, 2వది ఐడియాలిజం, 3వది ప్రాగ్మటిజం, 4వది రియలిజం, 5వది ఎగ్జిస్టెంటాలిజం. 5 రకాల వాదాలు ఉంటాయి. ఈ 5 రకాల వాదాల నుంచి పక్క ఒక బిట్ వస్తుంది. అది కూడా ఫస్ట్ 3 లైన్ల నుంచి రావడము అవకాశం ఉంది. న్యాచురలిజం, సహజవాదం, తెలుగులో సహజవాదం లేదా ప్రాకృతికవాదం. ఐడియలిజం, ఆదర్శవాదం. ప్రాగ్మటిజం, నిత్యకృత్యవాదం లేదా వ్యవహార సత్తావాదం. రియలిజం, యథార్థవాదం అంటే నిజమే కదా, యథార్థవాదం. ఓకేనా? న్యాచురలిజం, ఐడియలిజం, ప్రాగ్మటిజం, రియలిజం, తెలుగులో యథార్థవాద. నెక్స్ట్ వాస్తవికవాదం. ఎగ్జిస్టెంటాలిజం వచ్చి వర్తమానవాదం. ఏంటండి? వర్తమానవాదం. మొత్తం ఎన్ని రకాలు? 5 రకాల వాదాలు ఉన్నాయి. 1 న్యాచురలిజం, ఐడియలిజం, ప్రాగ్మటిజం, రియలిజం అండ్ ఎగ్జిస్టెంటాలిజం. వీటి గురించి క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఇందులో నుంచి బిట్ వస్తుంది కాబట్టి దీని మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ పెట్టాలి. ఎక్కడైతే పక్క బిట్ అని చెప్తున్నానో మీరు 1కి 2 సార్లు చదవాలి అక్కడ. ఓకేనా? ఐడియలిజం, ఆదర్శవాదం. ఓకే, ఈ ఆదర్శవాదంలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్, ఐడియలిజం ప్రతిపాదించిన వారు. నెక్స్ట్, పితామహుడు. నెక్స్ట్, విద్య యొక్క లక్ష్యం. మెయిన్గా ఈ 3 నుంచి ప్రతి వాదం నుంచి బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 కాకుండా డెప్త్ అడిగితే మళ్ళీ ప్రాగ్మటిజం మాత్రం అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? ఈ 3 మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ మంచిగా పెట్టండి. ఐడియలిజాన్ని అంటే ఆదర్శవాదం ప్రతిపాదించేవారు ఎవరు? ప్లాటో అండ్ అరిస్టాటిల్. వీరిద్దరూ ఈ ఆదర్శవాదాన్ని ప్రతిపాదించారు. ఈ ఆదర్శవాదం యొక్క పితామహుడు ఎవరు అంటే ప్లాటో. ఐడియలిజం యొక్క విద్య యొక్క లక్ష్యము సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మసిద్ధి. సో ఆదర్శవాదం ప్రతిపాదించిన వారు ఎవరిని అడుగుతారు? ఆదర్శవాదం యొక్క పితామహుడు ఎవరిని అడుగుతాడు? ఆదర్శవాదం యొక్క విద్యా లక్ష్యం ఏందని అడుగుతాడు. కాన్సన్ట్రేట్ ఫస్ట్ మీరు చదవండి. ఫస్ట్ వీటి 3 మీద కాన్సన్ట్రేట్ పెట్టి ఇది వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వెళ్ళండి. ఓకేనా? ఈ 3 ప్రతిపాదించిన వారు పితామహుడు అండ్ విద్య యొక్క లక్ష్యం. ప్రతిపాదించిన ఎవరండి? ప్లాటో అండ్ అరిస్టాటిల్. ఆదర్శవాదం యొక్క పితామహుడు ప్లాటో. ఆదర్శవాదం యొక్క విద్య యొక్క లక్ష్యం సెల్ఫ్ రియలైజేషన్. ఏంటండి సెల్ఫ్ రియలైజేషన్? ఆదర్శవాదం యొక్క ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క ముఖ్య లక్ష్యం. తెలుగులో ఆత్మసిద్ధి. ఈ ఆత్మసిద్ధి అంటే ఏంటిదంటే వ్యక్తి యొక్క నిజ స్వరూపం,
ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపం అంటే తనను తాను తెలుసుకోవడం. సెల్ఫ్ రియలైజేషన్ మీనింగ్ ఏంది? నిజ స్వరూపం. నిజ స్వరూపం అంటే తనను తాను తెలుసుకోవడం. తనను తాను తెలుసుకోవడం. తనను తాను తెలుసుకోవడం. ఆదర్శవాదం యొక్క ఎడ్యుకేషన్ వచ్చి సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నిజ స్వరూపం, తనను తాను తెలుసుకోవడం. అయితే ఆదర్శమైన వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఆదర్శమైన వ్యక్తి ఏ విధంగా ఉండాలి? వెల్ బ్యాలెన్స్డ్. వెల్ బ్యాలెన్స్డ్ అంటే ఇప్పుడు నువ్వు ఎవరినైనా ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటావు, ఆ పర్సన్ నేను ఆదర్శంగా తీసుకుంటావు. అయితే ఆ పర్సన్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. తన నిజ స్వరూపం నీకు తెలిసి ఒకే విధంగా ఉంటే నువ్వు అతను వెల్ బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు. ఆ వ్యక్తి ఈరోజు ఒకలాగుండి రేపు ఇంకోలాగుండి తర్వాత తన క్యారెక్టర్ మారుతుంది అనుకో, నువ్వు అతని ఆదర్శంగా తీసుకుంటావా? తీసుకో. ఒకవేళ అతని ఆదర్శంగా నువ్వు తీసుకోవాలనుకుంటే అతను ఎలా ఉండాలి? వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకేనా? వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనం తీసుకున్న ఆదర్శమైన వ్యక్తి వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే? ఆత్మసిద్ధి, నిజస్వరూపం, తనను తాను తెలుసుకోవడాన్ని ఈ ఆదర్శవాదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? అయితే మన వ్యాయామ విద్యల కోసం ఏం చెప్పిందంటే ఆదర్శమైన వ్యాయామ విద్య ఆదర్శానికి కేంద్రమైనది. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు చేసే కృత్యాలకు కానీ కేంద్రం కాదు అని చెప్తుండు. అంటే అర్థమైందా? ఆదర్శమైన వ్యాయామ విద్య, ఇది మన ఆదర్శమైన వ్యాయామ విద్య అనుకుందాం. వ్యాయామ విద్య మరి ఆ ఆదర్శమైన వ్యాయామ విద్య కూడా ఈ వ్యాయామ విద్యకి మళ్ళీ ఆదర్శనం అని చెప్తుండు. మళ్ళీ ఆదర్శమైన వ్యాయామ విద్యకే ఆదర్శనం అంటే ఇది ఒక కేంద్రకమై ఉంటుంది. అంతేగాని మనం చేసే పిల్లల మీద కానీ వాళ్ళు చేసే యాక్టివిటీ మీద కానీ కేంద్రీకృతమై ఉండదు అంటుండు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకెవరు ఆదర్శం అంటే నాకు నేనే ఆదర్శం, నాకు ఎవరు ఆదర్శం లేరు అంటారు. సో అలాగే మన ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అయితే ఆదర్శం. ఓకేనా? వాళ్ళు పిల్లలు చేసే కృత్యం మీద కానీ పిల్లల మీద కూడా కేంద్రీకృతమై ఉండదు అని చెప్పేది ఐడియలిజం. ఆదర్శమైన వ్యాయామ విద్య ఆదర్శానికే కేంద్రీకృతమై ఉంటుంది. పిల్లల మీద కానీ వాళ్ళు చేసే కృత్యం మీద కానీ కేంద్రీకృతమై ఉండదు అని ఆదర్శవాదం చెప్తుంది. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి ఐడియలిజం ప్రతిపాదించింది ఎవరు? అరిస్టాటిల్, ప్లాటో కదా. అయితే ఈ అరిస్టాటిల్, ప్లాటో కలిసి వాళ్ళ యొక్క ప్రకారం విద్యా లక్ష్యం ఏంది? ఈ అరిస్టాటిల్, ప్లాటో ప్రకారం విద్యా లక్ష్యం ఏంటండి? విద్యా లక్ష్యం. ఒకవేళ ప్లాటో ఎవరు? ఐడియలిజం పితామహుడు. ప్లాటో అడిగినప్పుడేమో సెల్ఫ్ రియలైజేషన్ పెట్టి, కానీ అరిస్టాటిల్, ప్లాటో ప్రకారం విద్యా లక్ష్యం అడిగితే 3 ఉన్నాయి. ఎన్ని రకాలని? 3 రకాలు ఇచ్చాడు. ఈ నెంబరింగ్ కూడా ఇంపార్టెంట్. అరిస్టాటిల్, ప్లాటో ప్రకారం విద్యా లక్ష్యం ఎన్ని రకాలు? 3 రకాలు. 1 మ్యాథమెటిక్స్, ఆస్థెటిక్స్, 3వది అథ్లెటిక్స్. ఈ ప్లాటో, అరిస్టాటిల్ ఎవరు? గ్రీసు చెందిన వాళ్ళు కదా. ఆ కాలంలో ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మ్యాథమెటిక్స్. అంటే వాళ్ళ నాణాలు కొలవడానికి, నాణాలు ఉంటాయి, ఆ నాణాలు కౌంట్ చేయడానికి, ఏదైనా ఒడ్లు కానీ గోధుమలు కానీ కొలిచినప్పుడు మ్యాథమెటిక్స్ అవసరం. దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఆస్థెటిక్స్ అంటే ఏంది? సౌందర్య శాస్త్రం. నువ్వు ఏదైతే శరీర వ్యాయామ విద్య చేసినప్పుడు శరీర నిర్మాణము సౌందర్యంగా అంటే చూడడానికి మంచి ఆకృతి, మంచి ఫిజిక్స్ ఉండడాన్ని ఆస్థెటిక్స్. వాళ్ళు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అథ్లెటిక్స్ మీద ఏంది? మనం ఏదైతే వ్యాయామ విద్యలో ఈ ఆస్థెటిక్స్ కావాలంటే మనం చేసేది అథ్లెటిక్స్ చేస్తాం కదా. రన్స్ కానీ జంప్స్ కానీ లైక్ వాట్ ఆర్ ఇట్ ఈస్. ఇది దీనివల్ల మనకు అంటే వాళ్ళ దగ్గర సంతరించుకునే 3 మ్యాథమెటిక్స్ మీద, నెక్స్ట్ ఆస్థెటిక్స్ మీద, అలాగే అథ్లెటిక్స్ మీద వాళ్ళు ఈ 3 మీద విద్యా లక్ష్యం అని చెప్పారు. ఓకేనా?
అరిస్టాటిల్ ప్లాటో ప్రకారం విద్య యొక్క లక్ష్యం ఎన్ని రకాలంటే 3 రకాలు. మ్యాథమెటిక్స్, ఆస్థెటిక్స్ అండ్ అథ్లెటిక్స్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇది ఐడియలిజం యొక్క ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా? ఫస్ట్ ఐడియలిజంలో ఫస్ట్ 3 బిట్లు ఇంపార్టెంట్ బిట్స్. తర్వాత అడిగితే ఈ డెప్త్ వస్తే ఇందులోకి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి? ఇది ఐడియలిజం. రెండవది వచ్చేసి న్యాచురలిజం. ఇందులో 5 మంది ప్రతిపాదించారు. ఐడియలిజం 2 ప్రతిపాదిస్తే ఈ న్యాచురలిజాన్ని 5 వ్యక్తులు ప్రతిపాదించారు. ఒకసారి కోడ్ పెడితే గుర్తుపెట్టుకోండి. కోడ్ వచ్చేసి రెడ్ బుక్ పి. ఓకేనండి? కోడ్ ఏంటండి? రెడ్ బుక్ పి. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. న్యాచురలిజం రెడ్ బుక్ పి. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే రూసో, ఈ అంటే ఎపిక్యూరస్, డి అంటే డెమోక్రటిక్, బి అంటే బెసిడో, కే అంటే కమనియన్, పి అంటే పెస్టాలిజ్. ఇది న్యాచురలిజం ప్రతిపాదించిన వ్యక్తులు. ఎగ్జామ్లో కనుక వీళ్ళందరి పేర్లు ఇచ్చి అయిన వారెవరు కాని వారెవరు, వేరే పేరు ఇచ్చి అయిన వారెవరో కాని వారెవరో అనడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ 5గురిని నేర్చుకోండి. న్యాచురలిజం యొక్క కోడ్ రెడ్ బుక్ పి. రూసో, ఎపిక్యూరస్, డెమోక్రటిక్, బెసిడో, కమనియన్ అండ్ పేస్టాలజీ. వీళ్ళు ప్రతిపాదించిన వ్యక్తులు. అయితే దీని పితామహుడు నెక్స్ట్ ఏంటంటే పితామహుడు, ఫాదర్ ఆఫ్ న్యాచురలిజం. పితామహుడు వచ్చేసి ఎవరు? రూసో. న్యాచురలిజం పితామహుడు రూసో. ఐడియలిజం పితామహుడు ప్లాటో. చెప్పాను కదా, ఫస్ట్ 3 సెంటెన్స్ల నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ 3 మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతిపాదించిన వారు ఎవరు తెలుసుకున్నాం. ఇప్పుడు పితామహుడు ఎవరు? రూసో. నెక్స్ట్ ఏంది? విద్య లక్ష్యం చూసుకోండి. నెక్స్ట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య యొక్క లక్ష్యం. ఏంటంటే విద్య యొక్క లక్ష్యం అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ లేదా డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. నెక్స్ట్ ఒకటి ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ లేదా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఒకటి ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క విద్య యొక్క లక్ష్యము సెల్ఫ్ ఆఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్వీయ వ్యక్తీకరణ అండ్ స్వీయ రక్షణ. ప్రొటెక్షన్ అంటే ఏంది? రక్షణ కదా. ఎక్స్ప్రెషన్ అంటే స్వీయ రక్షణ, స్వీయ వ్యక్తీకరణ. తెలుగులో వ్యక్తీకరణ. న్యాచురలిజం యొక్క ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడిగి కిందంగా ఈ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్స్ ఏంది? ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ న్యాచురలిజం అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, స్వీయ రక్షణ, స్వీయ వ్యక్తీకరణ. ఓకే, ఈ మూడింటి నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఒకవేళ క్వశ్చన్ ఇక్కడ పడకపోతే డెప్త్గా పోతానికి అర్హత అవకాశం ఉంది తప్ప పడతానికి మాత్రము ఇక్కడనే ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏంది? న్యాచురలిజంలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. అన్ని వాదాల కన్నా పురాతనమైన వాదం. అన్ని వాదాల కన్నా పురాతనమైన వాదం. ఈ భూప్రపంచం ఫస్ట్ పుట్టంగానే ఫస్ట్ ఏంటండి? న్యాచురలిజం, ప్రకృతి కదా ఫస్ట్ పుట్టింది ఈ భూ ప్రపంచం మీద. సో అందుకే అన్ని వాదాల కన్నా పురాతన వాదం న్యాచురలిజం, ఫస్ట్ ఇదే ఉంది. అయితే ఈ వాదము దేవుణ్ణి నమ్మలేదు, భగవంతుణ్ణి ఈ వాదము నమ్మలేదు. అంటే అప్పుడు భగవంతుణ్ణి నమ్మలేదు. మరి భగవంతుని నమ్మకపోతే మరి ఈ ప్రపంచం ఎలా సృష్టించింది, ఎలా అభివృద్ధి చెందింది అంటే ఏం చెప్పిండు? ఈ వాదం చెప్పిన ప్రకారము మనిషి పుట్టుక
మనిషి పుట్టుక ఫిలాసఫీ అండ్ మనిషి పుట్టుక ఫిలాసఫీ అండ్ బయాలజీకి సంబంధించిందని ఈ వాదం చెప్పింది. ఏంటంటే మనిషి పుట్టుక ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రము మరియు జీవశాస్త్రం కలయిక వల్ల ఈ ప్రపంచం అనేది ముందుకు పోవడం అని ఈ న్యాచురలిజం చెప్పడం జరిగింది. అన్ని వాదాల కన్నా పురాతనమైన వాదం ఈ వాదం. భగవంతుని నమ్మలేదు, మరి భగవంతుని నమ్మకపోతే మనిషి పుట్టుక ఎలా వచ్చిందంటే ఫిలాసఫీ అండ్ బయాలజీ సంబంధించిందని ఈ వాదం చెప్పింది. ఓకే అండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ వాదము పురాతన వాదం. ఎందుకంటే ఇది ఫస్ట్ భూప్రపంచం మీద ముందుగా మన ప్రకృతి సంతరించుకుంది కాబట్టి అన్ని వాదాల కంటే పురాతన వాదం. ఈ వాదం భగవంతుని నమ్మలేదు. మరి భగవంతుని నమ్మకపోతే ఈ సృష్టి ఎలా వచ్చిందంటే ఈ చెప్పిన ప్రకారం ఏంది, తత్వశాస్త్రం మరియు జీవశాస్త్రం యొక్క కలయిక సంబంధం వల్ల ఈ సృష్టి పుట్టిందని ఈ న్యాచురలిజము నమ్మడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ప్రకృతియే మొదటి గురువు అని చెప్పిన వాదం. ప్రకృతియే మొదటి గురువు. ఏంటండి, ప్రకృతియే మొదటి గురువు. క్రీడలు పుట్టుకతోనే వస్తాయని చెప్పిన వాదము న్యాచురలిజం. క్రీడలు పుట్టుకతోనే వస్తాయి అంటే ఎట్లా చెప్పినంటే, క్రీడలు పుట్టిన తర్వాత పిల్లవాడు కాళ్ళు చేతులు ఆడించడము నడవడం జరుగుతుంది కదా, అప్పటి నుంచి క్రీడలు ఆ స్టార్టింగ్ ఏజ్ నుంచే పుట్టుకతోనే వస్తాయని చెప్పిండు. క్రీడలు పుట్టుకతోనే వస్తాయి. క్రీడలు పుట్టుకతోనే వస్తాయని చెప్పిన వాదము న్యాచురలిజము. సహజతాలకే ఆటకు ప్రేరణ. సహజతాలే ఆటకు ప్రేరణ అంటే మనం సహజంగా ఏదైనా ఇక్కడ నుంచి రన్నింగ్ కామన్గా మనం ఫ్రెండ్స్ అందరం పరిగెడతారు. సహజంగా పరిగెడితే ఏమైతుంది, మనకు ఆటకు మనం ఆడాలనేసి ప్రేరణకి లోనవుతాం. అందుకే సహజాలే ఆటకు ప్రేరణ చెప్పిన వాదము న్యాచురలిజము. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతి ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. నెక్స్ట్ ఏం చెప్పిందంటే శాస్త్రీయ పద్ధతి ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పిన వాదం న్యాచురలిజం. జ్ఞానాన్ని పొందవచ్చు ఏం చెప్పిందండి, ప్రకృతి మొదటి గురువు చెప్పిన వాదం న్యాచురలిజం. క్రీడలు పుట్టుకతోనే వస్తాయి. సహజతలే ఆటకు ప్రేరణ. శాస్త్రీయ పద్ధతి ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. సైంటిఫిక్ మెథడ్ గివెన్ నాలెడ్జ్. ఏంటంటే ఇంగ్లీష్లో సైంటిఫిక్ మెథడ్ గివెన్ నాలెడ్జ్. శాస్త్రీయ పద్ధతి ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పిన వాదము న్యాచురలిజం. అయితే ఇలాగ మనం ఏం చెప్పుకున్నాము, ఈ వాదం భగవంతుని నమ్మలేదు, కానీ మనిషి పుట్టుక దేని వల్ల నమ్మింది, తత్వశాస్త్రం అండ్ జీవశాస్త్రం వల్ల దానికి సంబంధించని చెప్పింది. అందువల్ల దీన్ని ఏమన్నారంటే ఫిలాసఫీ ప్లస్ బయాలజీ వీటికి సంబంధించిందని మనిషి పుట్టుకని చెప్పింది కదా. అయితే దీన్ని ఏమంటారంటే మెటారియలిస్టిక్ ఫిలాసఫీ. ఏమంటారండి, మెటారియలిస్టిక్ ఫిలాసఫీ అంటారు. ఇది ఇంపార్టెంట్. మెటారియలిస్టిక్ ఫిలాసఫీ ఓకేనా. మనిషి పుట్టుక ఫిలాసఫీ అండ్ బయాలజీ సంబంధించింది కాబట్టి దీన్ని మెటారియలిస్టిక్ ఫిలాసఫీ. అందుకే గో టు బ్యాక్ నేచర్. సో న్యాచురలిజము ఈ విధంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ 3 అయితే మీరు గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. తర్వాత
ప్రకృతి మొదటి గురువు, ఇట్ ఇస్ ద ఓల్డెస్ట్ సైన్స్. ఈ వాదం భగవంతుడిని నమ్మలేదు. నమ్మితే ఎవరు నమ్మింది? తత్వశాస్త్రాన్ని మరియు జీవశాస్త్రాన్ని నమ్మింది. అందువల్ల దీని ఏమన్నాం? మెటారియలిస్టిక్ ఫిలాసఫీ అన్నాం. క్రీడలు పుట్టుకతోనే వస్తాయి అని చెప్పిన వాదాలు ఈ న్యాచురలిజం. నెక్స్ట్ మూడవది ఏంటిది? ప్రాగ్మటిజం. ఇన్ని వాదాల్లో మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాదము ఈ ప్రాగ్మటిజం మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మూడవది వెరీ 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 ఇంపార్టెంట్. మూడవది ప్రాగ్మటిజం. ప్రాగ్మటిజం చాలా ఇంపార్టెంట్. ఇళ్ళ నుంచే క్వశ్చన్ అడుగుతారు. నేను చెప్పిన కదా, ఫస్ట్ 3 ఇట్ల నుంచి క్వశ్చన్ రాకపోతే డెప్త్ పోతే ఎక్కడ క్వశ్చన్ అడుగుతారంటే ఈ ప్రాగ్మటిజంలో క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఇది దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. మూడోది ఏంటండి? ప్రాగ్మటిజం. ప్రాగ్మటిజం దీని తెలుగు చూడండి. నిత్యం కృత్యవాదం అంటే నిత్యం మనం కృత్యం చేస్తాం కదా, యాక్టివిటీ. అందుకే మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఈ ప్రాగ్మటిజంకి దగ్గర సంబంధం ఉంది. నిత్య కృత్యవాదం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చూడాలి? ప్రతిపాదించిన వారు చూడాలి. ప్రతిపాదించిన వారు. నెక్స్ట్ ఏం చూడాలి? ప్రతిపాదించిన వారు చూడాలి. నెక్స్ట్ పితామహుడు చూడాలి. అదేవిధంగా విద్య యొక్క లక్ష్యం మీద చూడాలి. ఈ ప్రతిపాదించిన వాళ్ళని కోడ్ గుర్తుపెట్టుకోండి. JDHFV. ఇక్కడ F బదులు I అనుకోండి. జేడికి ఏమొచ్చింది? HIV వచ్చింది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. జేడికి ఏమొచ్చిందండి? HIV వచ్చింది. ఈ I ప్లేస్లో F పెట్టుకోండి. ఓకేనా? సూత్రం JDHFV. జేడికి ఏమొచ్చింది? HIV వచ్చిందని గుర్తుపెట్టుకోండి. JD అంటే ఏంది? జాన్ డ్యూయీ. జాన్ డ్యూయీ. H వచ్చేసి హెరాసిలిటియస్. 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 F వచ్చేసి ఫ్రాన్సిస్ బాకస్. ఫ్రాన్సిస్ బాకస్. V వచ్చిన వన్ విలియం జేమ్స్. విలియం జేమ్స్. సో ఈ నలుగురు ఈ ప్రాగ్మటిజాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎవరండి? జాన్ డ్యూయీ, హెరాసిలిటియస్ అండ్ ఫ్రాన్సిస్ బాకస్, నెక్స్ట్ విలియం జేమ్స్. ఈ నలుగురు ఈ ప్రాగ్మటిజాన్ని ప్రతిపాదించారు. సో కోడ్ జాన్ HIV, JDHIV అని గుర్తుపెట్టుకోండి. HIV వచ్చిందని గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాగ్మటిజం రాగానే ఈ కోడ్ గుర్తుంటే వీళ్ళెవరో మనకు తెలిసిపోతుంది. ఇందులో కాని వారెవరు, అయిన వారెవరు అంటే మనకు ఈజీగా మీరు ఆన్సర్ పెట్టడానికి అవకాశం వచ్చింది. ప్రతిపాదించిన వారు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎవరు తెలుసుకోవాలి? పితామహుడు. ప్రాగ్మటిజం యొక్క పితామహుడు ఎవరు? ప్రాగ్మటిజం యొక్క పితామహుడు ఎవరు అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలా? పితామహుడు ఎవరంటే జాన్ డ్యూయీ. జాన్ డ్యూయీ. ఈయన ప్రాగ్మటిజానికి పితామహుడు. ఓకేనా? నెక్స్ట్ విద్యా లక్ష్యం. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా లక్ష్యం. ఈ ప్రాగ్మటిజం ప్రకారము విద్యా లక్ష్యం ఏంటంటే డైనమిజం. డైనమిజం తెలుగులో క్రియాశీలత. అంటే డైనమిజం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ ప్రాసెస్, ఇట్ ఈస్ ద డైనమిక్ ప్రాసెస్. మనము స్థిరంగా నిలబడి చేయము యాక్టివిటీస్, కదులుతూ మనం యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్పిండు? డైనమిజం. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ బిట్. ఓకేనా? ఫస్ట్ ఈ 3 బిట్ల నుంచి ఆన్సర్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఇన్నిసార్లు చెప్తున్నంటే రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ 3 నుంచి రాకుండా క్వశ్చన్ అడగాలంటే ఈ ప్రాగ్మటిజంలో అడుగుతాడు. ఓకేనా? ఈ ప్రాగ్మటిజంలో నెక్స్ట్ బిట్స్లో అడగడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్.
వ్యాయామ విద్యకి సంబంధించిన వాదం ఏంటిది? సంబంధించిన వాదం ఎవరండి? ప్రాగ్మటిజం. మన వ్యాయామ విద్య సంబంధించిన వాదం ఏమని చెప్తున్నాము? ప్రాగ్మటిజం, నిత్య కృత్యవాదం. అయితే ఈ ప్రాగ్మ మీన్స్ వర్క్ డన్. ఏంటండి? చేసిన పని, వర్క్ డన్. అయితే ఈ ప్రాగ్మటిస్టులు మెయిన్గా ఏం నమ్మారంటే, ప్రాగ్మటిస్టులు అంటే వీళ్ళు దేని మీద ఎక్కువ నమ్మడం జరిగిందంటే, వీళ్ళు ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఐడియాస్, వాల్యూస్. ఓకే అండి, దేనికండి? ఐడియాస్ కానీ, వాల్యూస్ కానీ. నెక్స్ట్ వచ్చేసింది రియలిస్టిక్, అంటే రియల్, నమ్మకం, రియలిటిజం, రియల్. ఈ మూడుని ప్రాగ్మటిస్టులు నమ్మేవాళ్ళు. ఏంటండి? ఐడియల్స్ అండ్ వాల్యూస్ అండ్ రియల్. ఈ మూడిటి మీద ఈ ప్రాగ్మటిస్టులు నమ్మి పనిచేసేవాళ్ళు. వ్యాయామ విద్య సంబంధించిన వాదం ప్రాగ్మటిజం. ప్రాగ్మా మీన్స్ వర్క్ డన్. ఏంటండి? వర్క్ డన్. ప్రాగ్మటిస్టులు నమ్మినవి ఏంటంటే ఐడియల్ అండ్ వాల్యూస్ అండ్ రియలిటిక్స్. ఓకేండి, రియలాటిక్స్. ఈ మూడింటిని ఈ ప్రాగ్మటిస్టులు నమ్మడం జరిగింది. సో ప్రాగ్మా మీన్స్ అంటే వర్క్ డన్. ఓకేనా? నెక్స్ట్ వ్యాయామ విద్యకు సంబంధించిన వాదం ఏంది? ప్రాగ్మటిజం, నిత్య కృత్యవాదం. ఓకేనండి. ఇంపార్టెంట్ వచ్చేసి లెర్నింగ్ బై డూయింగ్. చెప్పింది ఎవరండి? జాన్ డ్యూయీ. చెప్పిన వాదము ప్రాగ్మటిజము. లెర్నింగ్ బై డూయింగ్ చెప్పిన వాడు ఎవడు? వాడు క్వశ్చన్ అడిగితే జాన్ డ్యూయీకి ఆన్సర్ ఇవ్వండి. లెర్నింగ్ బై డూయింగ్ చెప్పిన వాదం అంటే ప్రాగ్మటిజం. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటే నువ్వు నేర్చుకున్న కొద్దీ, నువ్వు నేర్చుకుంటావు ప్లస్ చేస్తావు, మళ్ళీ చేస్తున్న కొద్దీ మనం కొత్తగా నేర్చుకుంటాం ఏదైనా సరే. అందుకు జాన్ డ్యూయీ ఇది ఒక నినాదం ఇచ్చిండు. చెప్పిన వాదం ఏంది? ప్రాగ్మటిజం. అదేవిధంగా ఇంతకుముందుకు మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డూయింగ్ ఏ ఫెనామినా, దెన్ ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏం చెప్పామండి? ప్రాక్టీస్ అండ్ థియరీ అని చెప్పాం కదా. ఆ ప్రాక్టీస్ అండ్ థియరీ చెప్పిన వాదం కూడా ఈ ప్రాగ్మటిజమే. ప్రాక్టీస్ అండ్ థియరీ, బిఎస్సి బిట్. ప్రాక్టీస్ అండ్ థియరీ చెప్పిన వాదం ఏంది? ఈ ప్రాగ్మటిజము. అదేవిధంగా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ కరికులం రెడీ చేస్తారు కదా. ఆ కరికులం రెడీ చేయడం కూడా దేని మీద ఆధారపడుతుందంటే ఈ ప్రాగ్మటిజం మీద, ఈ వాదం మీద ఆధారపడుతుంది. దాన్ని ఏమంటారు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఏంటండి? వ్యాయామ విద్యకి సంబంధించిన కరికులం అంటే పూర్తిగా ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందిగా, వ్యాయామ విద్య పూర్తిగా కరికులం తయారీ. ఓకేనా? తయారీ దేని మీద ఆధారపడుతుంది? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీద. ఆధారపడుతుంది. చెప్పిన వాదం ఏది? ప్రాగ్మటిజం. ఓకేనా? ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చెప్పిన వ్యక్తి పేరు ఏం పేరు? థార్న్డైక్. వెరీ 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 ఇంపార్టెంట్. వ్యాయామ విద్యకు సంబంధించిన కరికులం తయారీ ఏ వాదం మీద ఆధారపడుతున్న? ప్రాగ్మటిజం. అది దేని మీద అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. చెప్పిన వాడు ఎవడు? థార్న్డైక్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ బిట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. లెర్నింగ్ బై డూయింగ్ చెప్పినది ఎవరు? జాన్ డ్యూయీ. చెప్పిన వాదము ప్రాగ్మటిజం. ప్రాక్టీస్ అండ్ థియరీ చెప్పిన వాదము ప్రాగ్మటిజం. ఓకేనా? కరికులం దేని మీద ఆధారపడుతుందండి? ట్రయల్ అండ్ ఎర్రర్. ఆ ట్రయల్ మీద చెప్పిన వాదం ఎవరు? థార్న్డైక్ చెప్తే అది వేరే వాదం మీద ఆధారపడుతుంటే ప్రాగ్మటిజం. ఓకేనా? ఇది
అదేవిధంగా ఇంకో బిట్ ఉంది, మనకు మెథడ్లో వస్తుంది ఏంటిది, ప్రాజెక్ట్ మెథడ్. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రాజెక్ట్ మెథడ్ ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎక్స్కర్షన్ పోవడము, బయటికి తీసుకెళ్ళడం, పిల్లల్ని అన్నీ చూపెట్టాలి కదా. మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటి, ప్రాజెక్ట్ మెథడ్. ఈ ప్రాజెక్ట్ మెథడ్ కూడా మీరు నిర్వచించాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ చెప్పిన వాదం ఏంది, ప్రాగ్మటిజం. ఈ మెథడ్లో వస్తుంది ప్రాగ్మటిజం. పోతారు కదా మీరంతా ఎక్స్కర్షన్కి వెళ్తారు, ఇట్లా బయటికి వెళ్తారు కదా, అది కూడా ఉండాలి అని చెప్పిన వాదము ప్రాగ్మటిజం, ప్రాజెక్ట్ మెథడ్. సో ఇందులో ఈ బిట్స్ గుర్తుపెట్టుకోండి. డెప్త్ కడితే ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వస్తానికి అవకాశము ఉంటుంది. 4th వన్ వచ్చేసి రియలిజం. రియలిజం వాస్తవికవాదం. వాస్తవికవాదం లేదా యథార్థవాదం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ వాదమైనా ఫస్ట్ మనం చూడాల్సింది ఎవరు ప్రతిపాదించారు. ఓకేనా, ప్రతిపాదించిన వారు. ప్రతిపాదించిన వారు తెలుసుకోవాలి కదా. ఆ కోడ్ వచ్చేసి ఏవిఎస్ అనే వ్యక్తి సిఏ కేడిఎస్ అనే యూనివర్సిటీలో చేసిండు. ఏంటండి కోడ్, ఏవిఎస్ అనే అబ్బాయి సిఏ కేడిఎస్ యూనివర్సిటీలో చేసిండు అని గుర్తుపెట్టుకోరు కోడ్. ఓకేనా. ఏంటండి రియలిజం, వాస్తవికవాదం అండ్ యథార్థవాదం. ఫస్ట్ మనం ఏం చూడాలి, ప్రతిపాదించిన వాళ్ళు చూడాలి. ఈ ప్రతిపాదించిన చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఏవిఎస్ సిఏ కేడిఎస్. ఏవిఎస్ అనే అబ్బాయి సిఏ కేడిఎస్ అనే యూనివర్సిటీలో చేసిండు. ఓకేనా, ఏవిఎస్ అనే అబ్బాయి సిఏ కేడిఎస్ యూనివర్సిటీలో చెప్పిండు అని గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు, ఏ అరిస్టాటిల్, వి విలియం జేమ్స్, ఎస్ సెయింట్ థామస్, సి కమనియన్, కే కాంట్, ఏ ఆక్వినాస్, డి డిస్కార్టిన్, ఎస్ స్పాంజలిన్. రియలిజం ప్రతిపాదించిన వాళ్ళు ఈ 1 2 3 4 5 6 7 8 ఈ 8 మెంబర్స్ ఈ రియలిజాన్ని ప్రతిపాదించారు. చెప్పారు కదా, ఇందులో అయిన వారు ఎవరు కాని వారు అడుగుతారు కాబట్టి మీరు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పిన వాళ్ళు అరిస్టాటిల్, విలియం జేమ్స్, సెయింట్ థామస్, కమనియన్, కాంట్, ఆక్వినాస్, డిస్కార్టిన్ అండ్ స్పాంజిల్. వీళ్ళు ప్రతిపాదించిన వాళ్ళు. అయితే పితామహుడు చూసుకోవాలి కదా, నెక్స్ట్ ప్రతిపాదించే వాళ్ళు వీళ్ళు. అయితే నెక్స్ట్ ఏంటి, పితామహుడు, ఫాదర్ ఆఫ్ రియలిజం. పితామహుడు ఎవరంటే రియలిజానికి పితామహుడు అరిస్టాటిల్. వాస్తవికవాదానికి రియలిజానికి పితామహుడు అరిస్టాటిల్. అయితే నెక్స్ట్ ఏంటి, ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క లక్ష్యం. చెప్పిన కదా ఈ మూడిట్లోనే క్వశ్చన్ వస్తుంది. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క లక్షణం. ఈయన విద్య యొక్క లక్షణం ఏం చెప్పిండంటే, సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటుందని చెప్పిండు. చెప్పిన వ్యక్తి కూడా ఎవరు, అరిస్టాటిల్. ఈయన ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటండి, సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటుందని చెప్పిండు ఎవరు, అరిస్టాటిల్. అయితే ఈయన ప్రకారం ఎవరు, అరిస్టాటిల్ ప్రకారము రియల్ థింగ్ ఏంటిది,
రియల్ అంటే ఏంటి? వాస్తవికవాదమే కదా. ఈయన చెప్పిన రియల్ థింగ్ ఏంటంటే, రియల్ థింగ్ విశ్వం, యూనివర్స్ ఏంటంటే వాస్తవికవాదం ప్రకారం రియల్ థింగ్ ఏంది? విశ్వం అని చెప్పాడు. వాస్తవమైనది ఏంది? విశ్వం. ఈ విశ్వంలో వాస్తవమైనవి ఏంటివంటే మైండ్, బాడీ అండ్ స్పిరిట్. వాస్తవమైనది విశ్వం అయితే, ఈ వాస్తవంలో ఉన్న వాస్తవమైనది మైండ్, బాడీ, స్పిరిట్. వీటి గురించి అరిస్టాటిల్ చెప్పారు. ఇది ఉంది ఏ వాదంలో? రియలిజం. అయితే ప్రతి విద్యకి కానీ ప్రతి సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి ఒక విద్యా లక్ష్యం ఉండాలని చెప్పింది కూడా ఈ అరిస్టాటిల్. ఏం చెప్పాడు? ప్రతి విద్యార్థికి లేదా సబ్జెక్ట్కి ప్రతిదానికి ఏదో ఒక విద్యా లక్ష్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలని చెప్పిండు. విద్యా లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉంటేనే కదా మనం దానికి తగ్గట్టు మనం పర్ఫార్మెన్స్ చేసేది. అందుకే ఏ విద్యార్థికైనా, ఏ విద్యకైనా, ఏ సబ్జెక్టుకైనా, ఎవరికైనా ఒక లక్ష్యం అయితే ఉండాలని చెప్పిన వాదన కూడా ఈ రియలిజమే. కాబట్టి ప్రతిపాదించిన వాళ్ళు పితామహుడు. అదేవిధంగా ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రియల్ థింగ్ ఏంది? వాస్తవమైనది ప్రపంచంలో విశ్వం అని చెప్పిండు. యూనివర్స్ మాత్రమే వాస్తవం. ఆ వాస్తవమైన దాంట్లో మైండ్, బాడీ, స్పిరిట్. అదేవిధంగా ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థి కానీ ప్రతి సబ్జెక్టు కానీ ఒక లక్ష్యం మాత్రం ఉండాలని చెప్పిన వాదము ఈ రియలిజం వాదం. ఓకేనండి. ప్రతిపాదించిన వాళ్ళు ఏవిఎస్, సిఏ, కేడిఎస్ వాళ్ళు ప్రతిపాదించారు. పితామహుడు వచ్చి అరిస్టాటిల్. అదేవిధంగా ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంది? సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటుందని చెప్పిన వాదం ఏంది? రియలిజం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి ఏంది? ఎగ్జిస్టెంటాలిజం. ఓకేనా? వర్తమానవాదం. ఫస్ట్ ఏం చూసుకోవాలి? ప్రతిపాదించే వాళ్ళు చూసుకోవాలి. ఈ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే సోరెన్ కీర్కెగార్డ్. ఈయన ఒక్కడు మాత్రమే ఈ ఎగ్జిస్టెంటాలిజము, వర్తమానవాదాన్ని ప్రతిపాదించింది సోరెన్ కీర్కెగార్డ్. అయితే ప్రతిపాదించిన ఈయనే కాబట్టి పితామహుడు ఎవరైతారు? పితామహుడు కూడా ఇతను ఎవరు? సోరెన్ కీర్కెగార్డ్. అయితే ఈ వాదము అంతగా ఆదరణలోకి రాలేదు. ఆదరణలోనికి రాలేదు. ఎందుకంటే ఈయన ఏం చెప్పాడంటే స్వేచ్ఛకి, ఫ్రీడమ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చండి. దేనికి ప్రాముఖ్యత ఇచ్చండి? ఫ్రీడమ్, స్వేచ్ఛకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ వాదము అంతగా ఆదరణలోకి రాలేదు. ఈయన ఏం చెప్పిండంటే ఈ సమాజం విద్యార్థులు కానీ సంఖ్యలతో బంధించరాదు. అతన్ని వదిలిపెట్టండి ఫ్రీగా. అతను చేసిన కర్మకి, అతను చేసిన పనికి అతన్నే బాధ్యుడు అని చెప్పిన వాదము ఈ ఎగ్జిస్టెంటాలిజం, వర్తమాన వాదము. అయితే చెప్పే కదా ఈ వాదం అంతగా ఆధారంలోకి రాలేదు. సంఖ్యలతోని బంధించవద్దు స్టూడెంట్ని కానీ దేన్నైనా సరే. ఒక విద్యార్థి సంఖ్యలతోని బంధించవద్దు, ఫ్రీగా వదిలిపెట్టండి, వాడు చేసిన తప్పు వాడు తెలుసుకొనివ్వండి అని చెప్పిన వాదం ఈ వర్తమానవాదం. ప్రతిపాదించిన ఎవరు? సోరెన్ కీర్కెగార్డ్. పితామహుడు సోరెన్ కీర్కెగార్డ్. ఈ వాదం అంతగా ఆదరణలోకి రాలేదు. ఎందుకంటే ఈ వాదం దేనికి ప్రాముఖ్యత ఇచ్చింది? ఫ్రీడమ్కి, స్వేచ్ఛకి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ వాదము అంతగా రాలేదు. అయితే ఇంట్లో కూడా ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏంది? అసలు మన పితామహుడు చూసుకోవాల్సింది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా, మర్చిపోయినా. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్
ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈయన ప్రకారం ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇండివిజువలిజం. ఇండివిజువలిజం అంటే ఈయన వ్యక్తి భావం. ఒక వ్యక్తి అంటే మనకి అంటే నాకు అంటే స్వేచ్ఛగా ఇచ్చినమాట. అయితే వ్యక్తి భావం, అతని వ్యక్తి గురించి ఏంటండి ఇండివిజువలిజం, ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి తెలుగులో వ్యక్తి భావం. ఇది వర్తమానవానికి సంబంధించిన బిట్స్. ఈ ఫస్ట్ ప్రతిపాదించిన వాళ్ళు, పితామహుడు, ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ మూట్ల నుంచి బిట్స్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ మూట్ల నుంచి బిట్స్ వస్తాయి. ఇందులో కానీ రాకపోతే ప్రాగ్మటిజం, వ్యాయామ విద్యకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నావు, ప్రాగ్మటిజం కదా, ఆ ప్రాగ్మటిజంలో రావడానికి అవకాశం ఉంది. మీరు ఇది మొత్తం చదివితే మీకు 2 బిట్స్ 100% వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మనం ఫస్ట్ టాపిక్స్ నేర్చుకున్నాము. టాపిక్స్ ఏమనుకున్నాం, ఇంట్రడక్షన్ నేర్చుకున్నాము, టైప్స్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ వాదాలు, ఈ 3 నేర్చుకుంటాం. కాబట్టి ఈ ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ.